కృష్ణా జిల్లా న్యూస్ వీడియోలో ప్రస్తుతం షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఒకటి కాదు, రెండు కాదు, 3 మంత్రి పదవులకు మంత్రిని చేసి మన నెత్తిని కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ఇది న్యాయమేనా? ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంత ముఖ్యం. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా అవసరం. అలాంటిదే చంద్రబాబు గారు తన స్వార్థం కోసం బీజేపీతో కుమ్మక్కై ప్యాకేజీ తీసుకుంటే కమిషన్లు వస్తాయని ప్రత్యేక హోదాను కాస్త తాకట్టు పెట్టేశారు. గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్నాడు. ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీయే ముద్దు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కదా, మళ్ళీ హోదా కావాలంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబు గారికే ఇప్పుడు తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పోతట, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్ తో పోతట. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. అందుకే ఇలా 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 చూపిస్తూ తిరుగుతుంటాడు. రోజుకొక మాట, పూటకొక వేషం. నాకు 2 నాలుకలు ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు అన్నమాట. మనమేమో అనుకున్నాం, ఇన్ని రోజులు మనకు అర్థం కాలేదు. ఇలా 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 అంటే నాకు 2 నాలుకలు ఉన్నాయి అని చంద్రబాబు గారు చెప్పుకోవడం అన్నమాట. ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశారు. మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు, బందులు చేశారు, రాస్తారోకోలు చేశారు, మానవహారాలు చేశారు, క్యాండిల్ ర్యాలీలు చేశారు. జిల్లా జిల్లాకు యువబేరీ పెట్టి యువకులను జాగృతం చేసి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంతమంది ఎంపీలుంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట మళ్ళీ హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? మళ్ళీ హోదా కావాలని చంద్రబాబు గారు యూటర్న్ తీసుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. కానీ ఈయనకు ఆ దమ్ము లేదు. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. నాన్నగారు చెప్పేవారు చంద్రబాబు గారి తల మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో చంద్రబాబు గారి తలకాయి 1000 ముక్కలైపోతుందట. అందుకే చంద్రబాబు గారు నిజాలు మాట్లాడరు. చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. ఈ మధ్య చంద్రబాబు గారు పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. పౌరుషమంట, రోషమంట. నిజం కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్నారంట. నీకు పౌరుషం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చంద్రబాబు గారు అడుగుతున్నారు. ఇదే కేసీఆర్ తో చంద్రబాబు
చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడానికి ఎంతగా వెంపర్లాడారో, హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా ఇదే చంద్రబాబు గారు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఏమైంది? చంద్రబాబు గారి పౌరుషం నిద్రపోయిందా లేక చచ్చేపోయిందా? పిల్లి పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అని అరిచినంత మాత్రాన పిల్లి పులైపోదు. పిల్లి పిల్లే, పులి పులే. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు అన్న ఒక్క మాట కోసం, ఓదార్పు అని తానిచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి సింగిల్ గా బయటకు వచ్చేశాడు. అది పౌరుషం అంటే, అది రోషం అంటే. చంద్రబాబు గారికి దాని గురించి ఏమర్థమవుతుంది? సొంత మామను వెన్నుపోటు పొడిచి ఆయనది కాని కుర్చీని లాక్కున్నవాడు, ఆయనది కాని పార్టీని కబ్జా చేసుకున్నవాడు ఈ చంద్రబాబుగా పౌరుషం గురించి, రోషం గురించి మాట్లాడేది. మాకేదో బీజేపీతో పొత్తుందని, కేసీఆర్ తో పొత్తుందని చెప్తున్నాడు చంద్రబాబు గారు. మాకు ఎవ్వరితోనూ పొత్తు లేదు. మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని సర్వేలన్నీ చెబుతున్నాయి. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలిసి జనసేనతో కలిసి వస్తున్నారు. సింహం ఎవరు, నక్కెవరు? చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని మళ్ళీ అబద్ధపు హామీలు, మళ్ళీ మోసపు హామీలు. మోసపోతారా? నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. ఇన్నేళ్లు ఏమీ చేయలేదు చంద్రబాబు గారు. ఇప్పుడేమో మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు. ఈ 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబుకి ప్రజల బాధ్యత కనిపించలేదా? ఈ 5 ఏళ్లు లోకేష్ బాధ్యత మాత్రమే కనిపించిందా? ఇప్పుడు మీ బాధ్యత నాది అని చెప్పుకొని తిరుగుతున్నాడు చంద్రబాబు గారు. నమ్ముతారా? నమ్ముతారా? మోసపోకండి. పొరపాటున మన భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు. ఒక వీడియో చూపించారు నాకు నిన్న ఎవరో. దాంట్లో మన పప్పు లోకేష్ గారు చెప్తున్నారు, మన పప్పు లోకేష్ గారు ఆ వీడియోలో చెప్తున్నారు, పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ఊరి మనమే తీసుకున్నట్టు అని చెప్తున్నారు.